థియేటర్లు మూసివేత వివాదంపై రాజమండ్రిలో ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. థియేటర్లను మూసివేస్తామని మేము చెప్పలేదన్నారు ఎగ్జిబిటర్ అచ్యుతరామయ్య. పర్సెంటేజ్ విధానం లేకపోతే థియేటర్లను నడపలేము అని మాత్రమే చెప్పామన్నారు. పవన్ సినిమాను ఆపుతామని ఎవరూ అనలేదన్నారు. అయితే పవన్ సినిమాను ఆడించాలంటే అదృష్టం ఉండాలని మేమెందుకు ఆపుతామంటూ ప్రశ్నించారు. పవన్ సినిమా అయితే రెంట్ ఇవ్వకపోయినా ఆడిస్తామన్నారు అచ్యుతరామయ్య. పెద్ద హీరోల సినిమాలకు పర్సెంటేజ్ ఇవ్వాలి అన్నదే ఎగ్జిబిటర్ల డిమాండ్ అన్నారు. రాజమండ్రిలో థియేటర్లను మూసివేసే పరిస్థితి ఉందన్నారు అచ్యుతరామయ్య. జూన్ 1 నుంచి మా థియేటర్లు మీరు రన్ చేసుకోలేము, బంద్ కాదు ఇది. ఉన్న థియేటర్లు ఏదో వేసుకోమని చెప్పాం, మీరు ఎవరిని వేసుకుంటే వేసుకోండి అని చెప్పడం జరిగింది తప్ప దీన్ని ఏం చేశారంటే బంధు అని ఒక్కరించారు. అది ఎక్కడికో వెళ్ళిపోయింది. అది స్టేట్ లెవెల్ ఇష్టం, అది మాకు సంబంధం లేదు. మా థియేటర్లని మనుగడ కాపాడుకోవడానికి మేము చేస్తున్నాం. మాకేంటి ఈస్ట్ గోడా ఉన్న థియేటర్లను కాపాడుకోవాలి, బీసీలో ఉన్న థియేటర్లు కాపాడుకోవాలి, థియేటర్లు బతకాలి. దీంట్లో అనూశ్రీ సత్యనారాయణ గారిది ఏ పాత్ర అయితే లేదు. మేమైతే ఖచ్చితంగా ఖండిస్తున్నాం. దానికి అందరూ కలిసి చేసిందే, 4 ఆఫీసులు కలిసి చేసిందే. ఇందులో అలాగే థియేటర్లు మూసేస్తున్నాం, రోజుకి 2 షోలు మూసేస్తున్నాం. సినిమా రాకపోతే మూసేస్తాం, మాకేముంది. ఇప్పుడు రాజకీయానికి సినిమా థియేటర్లు వ్యాపారం సంబంధం ఇస్తారు. సినిమా హీరోలతో వచ్చి తగ్గించి వాళ్ళు ఏమన్నారు, ప్రొడ్యూసర్ మా కాస్ట్ ఆఫ్ ఏమి పెరిగిపోయింది అన్నారు. పెరిగిపోయిన దాన్ని బట్టి డిస్ట్రిబ్యూటర్కి ఎక్కువ అమ్ముతున్నాడు. డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వచ్చి మమ్మల్ని అడుగుతున్నాడు డబ్బులు. మేము అడ్వాన్స్ ఇస్తున్నాం. అడ్వాన్స్లో ఒక్కో థియేటర్కి 40 నుంచి 50 లక్షలు బ్లాక్ అయిపోయాయి. మాకు ఎప్పుడు వస్తుందో తెలియదు. అందరూ మాట్లాడుతున్నారు తప్ప సినీ ఆర్టిస్టులు ఎవరు మాట్లాడట్లా. వాళ్ళకి 2 చేతులు దండం పెడుతున్నాను నేను. హీరోలు అందరూ కలిసి మూవీ ఆర్టిస్ట్ తరఫున బయటకు వచ్చి సినిమా థియేటర్ల ఇండస్ట్రీని బతికించమని కోరుతున్నాం. కనీసం మీరు సంవత్సరానికి 2 సినిమాలు హీరో చేస్తే ఈ ఇష్యూలే ఉండవు. అసలు ఇవాళ రాయమండ్రి కాకిలో కొన్ని థియేటర్లు కట్టేసి ఉన్నాయి, ఎవరు చెప్పుకోలేకపోతున్నాం. మేము ఈస్ట్ గోదావరి వచ్చిన మాత్రం బంద్ చేయాలని ఎవరు కూడా ఒక్క మాట కూడా మనలే. ఎవరు కూడా మేమేంటంటే పర్సెంటేజ్ ఎవరు ఇస్తే వాళ్ళ సినిమా మేము వేస్తాం, మాకు సహకరించండి, అంతవరకే జరిగింది. హైదరాబాద్ మీటింగ్లో మన దిల్ రాజు గారు చెప్పినట్టు బయటకు వచ్చి బంధు అని జరగడం జరిగింది. అది అన్నది మాకు ఎవరికి సంబంధం లేదు. అది పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే మాకు వెర్రి ఆనందం. మాకు సినిమా ఇండస్ట్రీకి ఒక స్ఫూర్తి అయినా అలాంటి వ్యక్తి సినిమాలు మేము వేయాలని ఆనందం మాకు. పర్సెంటేజ్ కాదు, అద్దె ఇవ్వని వేస్తాం ఆయన సినిమాలు అలాంటి. ఈ లోపల దాన్ని ఎలాగా వక్రించారో ఏం చేశారో తెలీదు. దాన్ని పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి బంద్ చేస్తున్నారు. అసలు బంద్ అన్న మాట ఎక్కడా రాలేదు. మళ్ళీ చెప్తున్నాం, ఏదో హరిహరవెల్లి గురించి మేము బంద్ చేస్తామని అన్నది అది 100కి 100 రూపాయలు మేము అనలేదు. ఇక్కడ జరగలేదు, అసలు బంద్ లేదు సార్. మేము ఈస్ట్ కూడా బంద్ అని ప్రకటించలేదు. మేము థియేటర్లు రన్ చేయలేము, పర్సెంటేజ్ ఇస్తే మేము సినిమా ఆడగలం, అంతవరకే జరిగింది. బంద్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈస్ట్ కూడా జరగలేదు. అసలు బీసీ సెంటర్లో అయితే వారానికి 2 షోలు పడుతున్నాయి, అవి కూడా మూసే పరిస్థితి. ఇవాళ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే మేము తలుపులు తీసి కూర్చుంటాం. మాకు 10 రూపాయలు వస్తాయి, అన్ని రకాలుగా వస్తాయి, మాకు ఆనందం. మాకు పర్సెంటేజ్ చేయండి. పర్సెంటేజ్ చేయకపోతే మేము థియేటర్లు రన్ చేయలేం జూన్ 1 నుంచి. అది మీ ఇష్టం. మీకు ఎవరైనా థియేటర్ రెంట్లు ఇస్తాడు వేసుకోమని చెప్పాం.